హాయ్ నమస్తే అండి. మీ ఎస్కే రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మేమిచ్చే చిన్న చిన్న సలహాలతో ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద రోగాలను దూరం చేసుకొని, ఎంతో లబ్ధి పొందుతున్న నా ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఈరోజు అమృతం లాంటి ఒక చక్కటి ఒక ఔషధాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఎన్నో గ్రంథాలు మోసి అలా నడుములను అలా వంగిపోయి, సతమతమై మృత్యుముఖం పెట్టుకున్నారు మా బిడ్డలు ఈరోజు. దేనికంటే వయస్సు చిన్నది, సరైన ప్రోటీన్ లేదు బాడీకి. పిల్లలు తినరు. సిలబస్ల మీద సిలబస్లు ఆ పిల్లలకి. నిద్ర ఉండదు. కొన్ని కాలేజీల్లో మనం వదిలినామా, కొన్ని హాస్టల్లో మనం వదిలినామా పిల్లలకి అర్ధరాత్రులు నిద్ర లేపుతారు. దేనికి? వాళ్ళ ర్యాంకల్ వస్తే వాళ్ళ కాలేజ్ అలా ముందుకెళ్తుంది. మన బిడ్డలు ఏం చేస్తున్నాం? అలా అప్పచెప్పేస్తున్నాం. చదివి ఒక డిగ్రీ పట్టా తీసుకొని ఒక ఉద్యోగంతో నువ్వు మా ఇంటికి రావాలా. వాటితో పాటు ఒక రోగాన్ని కూడా మా అబ్బాయి ఇలా తీసుకొస్తున్నాడు ఈరోజు. దేనికి? మీరు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టి ఉద్యోగాలు చేసి లక్ష డబ్బు తెచ్చిన తర్వాత అనారోగ్య పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు? ఒక్కసారి ఆలోచించండి తండ్రులారా. మన పిల్లలు భవిష్యత్తులో ముందుకెళ్లాలా, ఈ బుడ్డమ్మలు బుడ్డగాళ్ళు బాగా చదవాలా, శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలా, ఆరోగ్యం మహాభాగ్యంగా మీ దేహాల్లో ముద్రించుకోవాలా. దీనికి మనం ఏం చేయాలా? పిల్లలకు మెమొరీ లేదు, మెమొరీ లాస్, మతిమరుపు దేనికొస్తా ఉంది? ఈ మహమ్మారి మొబైల్ మీ దగ్గరకు వచ్చేసింది ఈరోజు. మేము చదివే రోజుల్లో పుస్తకాల్లో సిలబస్ ఇస్తుండ్రు మాకే, రాసుకొని రండి అని. ఇప్పుడు ఒక ట్యాబ్, ఆ ట్యాబ్లో ఆన్లైన్లో క్లాసులు. అవి చూసి 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 ఆ నేత్రాలన్నీ ఇలా ఇలా చీకటిగా మారిపోతున్నాయి నా బిడ్డలకి. జీవితం అంధకారమయమవుతుంది. దానికోసం మనం ఏం చేయాలి? మన పిల్లలకి, మన బుడ్డగాళ్ళకి బుడ్డమ్మలకి పచారీ కొట్లకెళ్ళి సరస్వతి ఆకు, ఏమనాలా? సరస్వతి ఆకు, ఈ 100 గ్రాముల చూర్ణాన్ని తెచ్చి శుభ్రంగా ఎండబెట్టి, ఎండించి, బాగా రోట్లో దంచి, జల్లించి, వాటిని ప్రతినిత్యము తేనెతో కలిపి 100 గ్రాముల ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల 50 ml స్వచ్ఛమైన నెయ్యి కానీ లేదా స్వచ్ఛమైన తేనె కానీ అలా కలిపి, ఇలా నెయ్యన వాడచ్చు లేదా తేనెన వాడచ్చు, రెండిట్లో ఏదైనా వాడచ్చు. రెండు కలిపి వాడకూడదు. ఈ సరస్వతి ఆకుకి తేనె కలపండి. తేనె దొరకని పక్షంలో మంచి నెయ్యి కలపండి. అలా కలిపి 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 అలా ముద్దగా చేసిన ఈ లేహాన్ని మన బుడగాళ్ళకి ముఖం కడగ్గానే దైవ దర్శనం చేసిన తర్వాత బయట ఎండలో కూర్చోబెట్టి ఆ సూర్య భగవానుని చూస్తూ డి విటమిన్ శరీరాన్ని ఆస్వాదిస్తూ ఈ ఒక్క లేహాన్ని తినిపించి ఒక్క గ్లాసు మనం ఆ బిడ్డగాళ్ళకి పాలు తాగామా, ఇక వారి శరీరంలో ఈ దరిద్రపు రోగాలని దూరమై చక్కటి ఆలోచన, దేహకాంతి, కళ్ళల్లో మెరుపు, ఆ స్మార్ట్నెస్, ఆ పిల్లల్లో మాట గాంభీర్యం, ఆ మహాతల్లి సరస్వతి మీ దేహంలోకి ఆవాహన చేసినంత బలం. సైడ్ ఎఫెక్ట్ ఎక్కడుంది? ఇక్కడ తేనె ఉంది, అమ్మమ్మ చేత్తో తయారు చేసిన నెయ్యి ఉంది, ప్రకృతి మాత ప్రసాదించే సరస్వతి ఆకు ఉంది. ఎవరు చెప్పారు ఇవన్నీ మనకి? మహర్షులు చెప్పారు. అగస్త్యుల వారు, పులిపాని గారు, వాద్భటాచార్యుల వారు, హజరత్ జుల్కర్నైన్ గారు, ఇలా ఎంతోమంది మహనీయులు వారి వారి అనుభవాల గ్రంథాల్లో రాసి ఈ ప్రపంచానికి అలా ప్రసాదంగా ఇచ్చి వెళ్ళారు. వాళ్ళ బిడ్డలమే మనమంతా. నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు తయారు చేసుకుని అలవాటు చేసుకుంటే మీ పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మెమొరీ అద్భుతంగా ఉంటుంది. బయట కొట్లలో ఆ లేహమని ఈ లేహమని తెచ్చుకొని అవి ఎవడెవడు ఏమేమి కలిపింటాడో వాడి ప్రొడక్ట్ అలా పబ్లిసిటీ కావడానికి, అలా బిజినెస్ కావడానికి ఏ ఏ కెమికల్ కలిపింటాడో మనకు తెలియదు. ఇక్కడ మనమే పచారీ కొట్టుకెళ్ళామా, సరస్వతి ఆకు తీసుకుందాం, ఎండించాం, దంచి వస్త్రగాళితం చేసాం, తేనె కలిపాం, లేకుంటే నెయ్యి కలిపాం. ఈ ఒక్క మిశ్రమాన్ని, లేహాన్ని తయారు చేసి గాజు కంటైనర్లో భద్రపరచుకొని ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒక్కసారి చేసుకున్న ఈ అమృతాన్ని 40 రోజులు మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ చేసుకోండి. ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో ఉంటే ఇటువంటి అద్భుతమైన అమృతాన్ని తయారు చేసి ఆ బుడ్డగాని బ్యాగులో పెట్టి పంపించామా, అక్కడ ప్రతి హాస్టల్లో కూడా బిడ్డలు పాలిస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఈ లేహాన్ని పాలు తాగి చక్కటి ఆరోగ్యం మీ సొంతం చేసుకొని, స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏది కావాలో తెలియజేస్తే
అది నేను చక్కగా అనుభవంగా చేసి, తయారు చేసి, ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తా మరీ మరీ తెలియజేస్తూ జై హింద్.